హైదరాబాద్‌లోని లాలాగూడ, ఎర్రకుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో మూడేళ్లుగా ఎందుకు జాప్యం జరుగుతుందో వివరించాలని తెలంగాణ హైకోర్టు హైడ్రా, హెచ్ఎండీఏతో పాటు సంబంధిత అధికారులను ఆదేశించింది. ఎర్రకుంట చెరువు పూర్తి ట్యాంక్ లెవెల్ పరిధి బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని దాఖలైన ప్రజాహిత వాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చర్యలు కేవలం పేదల ఇళ్లపైనేనా, పెద్ద ఎత్తున జరిగిన ఆక్రమణలను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. చెరువు పరిరక్షణ కోసం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఆక్రమణల తొలగింపుపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పిటిషనర్ తరపున 2015లోనే ఎర్రకుంట చెరువుకు అధికారిక నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ పలుమార్లు ఫిర్యాదులు చేసిన అక్రమ నిర్మాణాలపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకోలేదని వాదించారు. ఈ వ్యవహారంపై హైడ్రా, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది.